తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపకూడల వద్ద శ్రీకృష్ణదేవరాయల జయంతిని పురస్కరించుకుని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి రాష్ట్ర బలిజ సంఘం నాయకులు ఎరుగు గురుమూర్తి, తల్లారి బాలశంకర్, ఎరుగు నాగరాజ, బలిజ సంఘం కుటుంబ సభ్యులు కలిసి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ పాకాల్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి ప్రతి పౌర్ణమి రోజున పూజలు నిర్వహిస్తామని చెప్పారు. విజయనగర సామ్రాజ్య వైభవం చాటి చెప్పిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు 1509-1529 కాలంలో పాలించి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పాలకుడిగా, కళాపోషకుడిగా నిలిచారని పేర్కొన్నారు. ఈయన కాలం తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయన జయంతిని పురస్కరించుకుని విగ్రహాలకు పూలమాలలు వేసి వేడుకలు నిర్వహిస్తారని చెప్పారు. కృష్ణదేవరాయల పాలనలో కళలు, సాహిత్యాలు మరియు సాంస్కృతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్సీ సురేంద్రబాబు, అబ్బులు, చిన్నబాబు, రాజా, చంద్రశేఖర్, సుబ్బియ, సుబ్రహ్మణ్యం, జంకలమెట్ట చంద్ర, రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, ఏకాంబరం, మునిరత్నం, శ్రీను, రాయల్, బలిజ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయల జయంతి పాకాలలో ఫిబ్రవరి 17వ తారీఖున మేము ఇక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. ఇందుకు చాలామంది బడుగు బలహీన వర్గాలు, బలిజలు అందరూ కలిసి ఈ శ్రీకృష్ణదేవరాయ విగ్రహము పెట్టడం జరిగింది. మాకు చాలా 5-6 ఏళ్ళుగా మేము ఎదురు చూసాము ఈ విగ్రహాన్ని పెట్టాలని, కానీ కుదరలేదు. ఈ 17వ తారీఖు మాకు ఆ భగవంతుడు అవకాశం కల్పించాడు, పెట్టాము. దాన్ని అంతా బాగా చేసి విగ్రహాన్ని అంతా బాగా నీట్గా ప్రతి పౌర్ణానికి మేము పూజ చేస్తాము. ఈ కార్యక్రమానికి చేసిన మా ఇరుగు బంధువులు నాగరాజు గారు, అలాగే గురుమూర్తి గారు, దాంతోపాటుగా ఎరంగారిపల్లి నుంచి మా పాకాల మండలం మా మొగరాలు కానీ, ఇక్కడ బలిద కుటుంబ సభ్యులు సురేంద్రన్న కానీ, మనకు యాడ్ అయిన ఒక చంద్రశేఖర్ జింకలమిట్ట, ఆయన చాలా సహకారం అందించాడు. ఇందు మూలంగా అతనికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంత చక్కగా మాకు ఈ కార్యక్రమాన్ని చేసిన మా కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి, రామంతుడు రామకృష్ణయ్య ఆయన ఈ వయసులో కూడా మాకు హెల్ప్ చేశాడు. అందరినీ పిలిచి ఏదో డబ్బులు కూడా మాకు సహాయం చేశారు కాబట్టి వాళ్ళందరికీ అందరికీ కృతజ్ఞతలు. ఈ పేరున కావివాదిపల్లి రవి, బాల, గానిపెంట రవి వీళ్ళందరూ కూడా మాకు సహకరించారు. వాళ్ళందరూ కూడా మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు శుభదినం. ఇక్కడ పాకాల మండలంలో గల బడుగు బలహీన వర్గాలు, బలిజలు అంతా కలిసి ఏకంగా రాయల వారి విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 16, 1471 సంవత్సరం శ్రీకృష్ణ జన్మించాడు. ఆయన 1509లో విజయనగర సామ్రాజ్య అధిష్ఠించాడు. 2029 వరకు పరిపాలించాడు. ఆయన ఈ సింహాసనం అధిష్ఠించే లోపల అక్కడ పరిస్థితులంతా రాజకీయ పరంగాను, విధానంగా చాలా గందరగోళంగా ఉండేది. స్త్రీ హత్యలు, శిశు హత్యలు, శాంతి పద్ధతులు లేకుండా నానా విధాలుగా హింసకు గురై, హిందూ వాదులు లేకుండా మహమ్మద్ సుల్తాన్లు, గజపతి రాజంతా కూడా ఎక్కడ హిందూ దేవాలయం లేకుండా కొల్లగొట్టేసి ఏమి ఆనవాళ్ళు లేకుండా చేసినారు. శ్రీకృష్ణదేవరాయలు వచ్చింది హిందూ దేవాలయాలు అంతా స్థాపించి శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. 7 సార్లు తిరుమల కొండను దర్శించుకొని ఎన్నో కానుకలు సమర్పించుకున్నాడు. అదేవిధంగా రైతులందరినీ కూడా సుభిక్షంగా చూసుకున్నాడు. రైతులకు పొలాలకి నీళ్ళు అందేటటువంటి కాలువలు కట్టించాడు. చెరువులు, బావులు, సరస్సులు ఇవంతా కూడా ఏర్పాటు చేసి పొలాలంతా సస్యశ్యామలంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఇతని కాలంలో మనం మార్కెట్లో కూరగాయలు ఎలా అమ్ముకుంటామో కుప్పగా పోసి, అదేవిధంగా రైలు వారి కాలంలో ఈ రత్నాలు, వజ్ర వైడూర్యాలంతా కూడా కుప్పలుగా పోసి అమ్ముతూ ఉన్నారు. ఇదంతా కూడా స్వర్ణయుగాన్ని కల్పిస్తుంది. విజయనగర
విజయనగర సామ్రాజ్యము శ్రీకృష్ణదేవరాయల కాలంలో స్వర్గలోకంగా వెలిసింది. కాబట్టి ఇంతటి మాస్టర్ గారికి సహకరించిన పాఠాల మండలంలో ఉండేటువంటి మా కుటుంబీకులందరూ కూడా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరూ విధంగా కానీ రామచంద్రుడు కానీ దానికంట కానీ వచ్చేపై కానీ మా బంధువులంతా కూడా ఎంతో సహకరించి ఈ గొప్ప కార్యాన్ని నిర్వృత్తంగా కొనసాగించడానికి దోహదపడినారు.